హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా 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 స్పెషల్ రెసిపీ అండి. రెసిపీ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. నాచోస్ రెసిపీ అండి. ఇది క్రీమ్ చీజ్ నాచోస్ రెసిపీ. ఇది రెస్టారెంట్లో చాలా కాస్ట్లీ ఉంటుందండి. మనం అదే తక్కువ ఖర్చుతోనే ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా మంచి స్నాక్. ఈ రెసిపీ ఒక్కసారి మీరు ట్రై చేస్తే చాలండి, చాలా చాలా బాగుందని చెప్తారు మీరే. రెస్టారెంట్స్కి మనం డబ్బులు పోసి కొనుక్కోకుండానే మనం ఇంట్లోనే చాలా క్విక్గా ఈ రెసిపీని ట్రై చేసేయచ్చు. ఈ రెసిపీ చక్కగా మూవీ టైంలో చేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ మూవీని కూడా ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు: టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, ఉల్లిగడ్డలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. సో వీటికి కొంచెం సాల్ట్ కలిపి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో దీంట్లోనే కొంచెం ఫ్రెష్ కొత్తిమీర చాలా చిన్నగా కట్ చేసింది యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చండి, బట్ నేనైతే యాడ్ చేయట్లేదు. స్వీట్ కార్న్ కూడా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. సో మనం ఇందులో గ్రాసరీ షాప్ నుంచి ఒక నాచోస్ ప్యాకెట్ తెచ్చుకొని సో దీన్ని బ్యాచెస్ వైజ్గా ఇలా నేను ప్లేట్లో పెట్టుకున్నాను. సో దాంతోపాటు నేను కార్న్ కూడా బ్యాచెస్ వైజ్గా వేస్తున్నాను. పినో చీజీ సాస్ అని ఉంటుందండి. సో ఆ ఆలపినో చీజీ సాస్ని నేను ఇదిగోండి ఈ నాచోస్ మీద రౌండ్గా వేసుకున్నాను. సో మళ్ళీ నాచోస్ని బ్యాచెస్ వైజ్గా చేసుకొని ఇలా మళ్ళీ టమాటాలు, ఉల్లిపాయల మిక్చర్, కార్న్ మిక్చర్ని సో ఇలా బ్యాచెస్గా చేసుకొని ఫైనల్గా మొత్తం అయితే ఇదిగో ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. టేస్ట్ అయితే ఆసమ్ అండి, చాలా చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. సో ఇది చక్కగా వీకెండ్స్లో టీలో మూవీ చూస్తూ హాయిగా ఎంజాయ్ చేస్తూ పిల్లలు, మీరు, ఫ్యామిలీ అందరూ చక్కగా కలిసి కూర్చుని తినే స్నాక్స్. క్విక్ అండ్ ఈజీ అండ్ ఇన్స్టాంట్ స్నాక్. ఒకసారి ఇది మీరు ట్రై చేశారంటే మీరు బయట ఆర్డర్ పెట్టుకోరు. చాలా చాలా బాగుంటుంది. అయితే ట్రై చేయండి. పాటు నేను ఇంకోటి కూడా ట్రై చేశాను. సో నాకు కొన్ని ఆనియన్స్ అండ్ టమాటో అండ్ కార్న్ మిక్చర్ అయితే మిగిలిపోయింది. సో నేను ఏం చేశానంటే నాచోస్ని పీసెస్ కట్ చేసుకొని ఆ మిక్చర్ని మొత్తం అందులో కలిపేసుకున్నాను. సో దాని మీద ఆలపినో చీజ్ వేసేసి కలిపేసుకున్నాను. ఇది కూడా అయితే చాలా చాలా బాగుందండి. నాకు ఇలా మిక్స్ చేసిన రెసిపీ అయితే చాలా చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ ఇవ్వండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండ్ సో మచ్.